హాయ్ అండి, హనీ హోమ్కి స్వాగతం. ఈరోజు మీకు గోధుమ బూరెలు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కిలో, బెల్లం 1 కిలో, ఎండు కొబ్బరి తురుము, యాలకులు 5-6, అవి వేపడానికి సరిపడా నూనె, పెట్టిన తర్వాత కొంచెం కాగనివ్వాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఎండు కొబ్బరి వేసుకుందాం. యాలక్కాయల పొడి కూడా ఇందులోనే వేసేసానండి, మిక్సీ వేసేటప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందగా దించేసుకొని పిండి కలుపుకుందాం. కొంచెం కొంచెం వేస్తా కలుపుదామండి. వాటర్ ఎక్కువైనా ఇబ్బంది లేదు, మళ్ళీ కొంచెం పిండి కలుపుకోవచ్చు. బాగానే ఉంటాయి బూరెలు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. నేను మీకు కొలతలు 1/4 కిలోకి చెప్పానండి, కొంచెం ఎక్కువే చేస్తున్నాను. 1/4 కిలోకి 1/4 కిలో బెల్లము, సగం కొబ్బరి తురివింది, యాలక్కాయలు అందులోనే కలుపుకొని మిక్సీ వేసుకోవాలి. బెల్లం కూడా 1/4 కిలోనే. వాటరు 3 గ్లాసులు, చిన్న గ్లాసులతో 3 పోస్తే సరిపోతాయి. కొంచెం ఎక్కువ పోసుకున్నా పర్లేదు, పిండి కలుపుకొని మళ్ళీ సరి చేసుకోవచ్చు. ఇదేం పాడవదు. ఎలా తెలియని వాళ్ళు రానోళ్ళు చేసినా కూడా బాగా వస్తాయి బూరెలు, బాగా టేస్ట్గా. ఇదిగోండి, ఇలా వచ్చింది పిండి, చేతికి అంటుకోకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని చేసేటప్పుడు అయితే ఈ కొంచెం కూడా అంటుకోకుండా ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువైనా సరే పిండి కొంచెం వేసుకోవచ్చు. అసలు ఇది చెడిపోదండి, అంత రానోళ్ళు చేసినా కూడా. ఇదిగోండి, ఇలా వచ్చింది పిండి. వాటర్ కొంచెం ఎక్కువైనా కూడా మళ్ళీ పిండి కలుపుకోండి. ఈ కవర్ తీసుకొని, ఇంత కవరు, దీనికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోండి. ఆయిల్ పోసుకుందాం.
కొంచెం నూనె కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత కొంచెం మంట తగ్గించుకుందామండి. ఇలా చేసుకున్నాయి నిదానంగా వేసుకుందాం. రెండో వైపు తిరగేసుకుందాం. ఒకవైపు కాలిన తర్వాత ఇలా కాలిన తర్వాత తీసేసుకున్నామండి. ఈ విధంగా మొత్తం పిండి మొత్తం చేసుకొని బాగా రెడ్ కలర్లో వచ్చేటట్టు కాల్చుకోవాలండి. ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంటాయి, బాగా టేస్టీగా ఉంటాయి. తింటే మీకే తెలుస్తుందండి ఎంత టేస్ట్గా ఉంటాయో. ఇది కూడా కాలింది, తిరిగేసేసుకుందాం. బెల్లం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, పావు కిలో కన్నా కూడా. అయితే కొంచెం బాండీలో అడుక్కుపోతాయి బెల్లం ఎక్కువ అయితే బరువుకి, అయినా టేస్ట్గానే ఉంటాయి. తీసేద్దాం. కొంచెం పైకి రానప్పుడు ఇలా తీసి చూసుకుంటా ఉండండి, కాలనీయలేదు, లేకపోతే అడుగునేవ్వండి మాడిపోతాయి. రెడీ అండి గోధుమ బూరెలు. ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి మాకు చెప్పండి. సూపర్.
ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.